అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా చూడండి. మళ్ళీ నేను వెంటనే మూసేస్తాను, ఏమేమి ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ చూడండి, అందులో ఏమేమి ఉన్నాయో జాగ్రత్తగా చూడండి. క్లోజ్ చేస్తాను, చూసారా ఏమున్నాయి గమనించారా? అయితే అబ్రకదబ్రానే కొన్ని తీస్తారు, ఇందులో ఒక మిస్ అయింది, అది ఎవరు చెప్తారు? ఫస్ట్ సెకండ్ వాళ్ళే చెప్తారు. ఇందులో ఫస్ట్ మిస్ అయింది, అదేంటి? వెరీ గుడ్, క్లాస్ కొట్టండి. పెన్ మిస్ అయింది కదా, నిజంగానే రాని పెన్నే తీసేయండి. అబ్రకదబ్రా దొరికిందా? సో ఇవాళ మన యాక్టివిటీస్ ఏంటంటే, ఇక్కడ ఉన్న థింగ్స్ అన్ని ఒక షేప్ లోనే ఉన్నాయో, ఆకారాలు అన్ని ఒకలా ఉన్నాయా? ఉన్నాయా? ఇది ఒకలా ఉంది, ఇది ఒకలా ఉంది, ఇది ఒకలా ఉంది, ఇది ఒకలా ఉంది, అన్ని వేరే వేరే ఆకారాలైనా ఉన్నాయి. అయితే ఈ ఆకారాలన్నీ ఒకవేళ మనం ఒక పేపర్ మీద గీసామనుకో, ఏ ఆకారం ఎలా ఉంటుందో చెప్పగలగాలి. సో ఇక్కడ నేను మీకు కొన్ని ఆకారాలు పెట్టాను చూడండి. ఇదేంటి? స్క్వేర్, సర్కిల్, రెక్టాంగిల్, హార్ట్, ఫ్లవర్. అమ్మో చూడకుండానే చెప్పేస్తున్నారు మీరు. ఏంటి చూపించకుండానే చెప్పేస్తున్నారా? ఇప్పుడు దీని షేప్ ఎలా ఉంటుంది? పేపర్ మీద ట్రేస్ చేస్తే చెప్పండి నాకు, ఏమో చెప్తారు? దీని షేప్ ఎక్కడ? ఈ షేప్ ఎక్కడుందో చెప్పండి. ఇక్కడ ఉన్న పేపర్స్ లో ఎక్కడుంది? అవునా, ఇలానే ఉందా? విహాల్ ఇంతేనా? ఇప్పుడు అడుగుతాను, ఈ షేప్ ఎక్కడుంది? ఇలా చూడాలి, ఈ షేప్ ఎక్కడుంది? వెరీ గుడ్. పెన్ షేప్ ఎక్కడుంది? అయితే ఈసారి కొంచెం కష్టంగా అడగాలి. ఇది ఎక్కడుంది? వెరీ గుడ్. మరి ఈ రోజు మనం చిక్కీ తింటాం కదా, చిక్కీ ఏ షేప్ లో ఉంది చెప్పాలి. అంగోట్ మ్యాప్ కదా, దాని పేరు ఏంటంటే రెక్టాంగిల్. ఏంటి? ఇలా రౌండ్ గా ఉంటే ఏమంటారు? సర్కిల్. ఏమంటారు? సో వీటిని మనం షేప్స్ అంటాం. ఇప్పుడు మనం షేప్స్ చెప్పుకోవచ్చు ఒకసారి. ఇదేంటి? స్క్వేర్. ఏంటమ్మా? అన్ని వైపులు సమానంగా ఉన్నాయి కదా, స్క్వేర్. ఇదేమో సర్కిల్, రౌండ్ గా ఉంది. మన ఫేస్ రౌండ్ గా గుండ్రంగా ఉందా? అది సర్కిల్. సర్కిల్ లో ఏముంది? ఇంకేముంటది? బాటిల్ క్యాప్ ఉంటుంది, ఉంటుందా? నెక్స్ట్ ఇదేంటి? రెక్టాంగిల్. రెండు వైపులే